హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు స్పెషల్ అందరికి తెలిసిందే కదా, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. సో మార్నింగ్ నుంచి అయితే మా వారు డ్యూటీకి వెళ్ళిపోయినారు. ఇంకా పాపం ఆయన కూడా చూసుకోలేనట్టున్నారు. స్టేటస్లు చూసి ఇప్పుడు సాయంత్రము అప్పుడు చెప్తున్నారు ఈరోజు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనేసి. సో అందుకనేసి ఇంకా మా ఆయన ఈరోజు ఇంకా బయటికి పోయి తిందాము అనేసి అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో 5:30కి వెళ్దామంటే పోతూ పోతూ 6:30 అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే పిల్లల్ని రెడీ చేసుకొని మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాము. రాజస్థాన్ లో మా వ్యాలంటైన్స్ డే ఎలా జరుగుతుందో అనేది మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలియదు. సో వెళ్ళిన తర్వాతనే మీకు కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. బాయ్ బాయ్. చలో. ఈవినింగ్ అయితే వెదర్ బాగా కూల్ గా ఉంటుందండి. మధ్యాహ్నం అయితే కొంచెం ఎండగా ఉంటుంది. బయటికి పోతున్నాం కాబట్టి స్వెటర్లు, షూస్, సాక్స్లు అన్ని తీసుకొని పోవాలి. ఈ చలి తగ్గే కొద్దీ అప్పుడు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. సో అందుకనేసి ఇవన్నీ సేఫ్టీగా తీసుకొని పోతున్నాం. పదండి వెళ్దాం. బయటికి వచ్చేసాం, వెళ్తున్నాం. మంచి వ్యూ కదా, చిన్న బాగుంది కదా, చల్లగా ఉంది కదా, అందుకే టోపీలు. ఇదిగోండి, ఇది హోటల్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ అన్నమాట. చాలా బాగుంటుంది. హైవేకి రాగానే ఉంటుంది. ఇదిగోండి, జూమ్ చేసి చూపిస్తా. తాజ్ మహల్ లాగా ఉంటుంది చూడడానికి. హోటల్ ఇది. అదిగో హైవే రోడ్డు, కింద ఒక రోడ్డు ఉంటది, పైన ఒక రోడ్డు, అటువైపు కూడా ఒక రోడ్డు. సర్దార్పురకి అయితే వచ్చేసినామండి. ఇది సీ రోడ్ అనమాట. మొబైల్ క్యాంటీన్ కి అయితే వచ్చినాం అనమాట. ఎప్పుడు రెగ్యులర్ గా హోటల్లో తింటాం కదా, సో ఈసారి అయితే బయటనే తింటున్నాము. సో మా పిల్లల్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టినాము. సో అదే అండి, మెనూ కార్డ్ అయితే మా ఆయన తీసుకొచ్చినాడు. మెనూ కార్డ్ తీసుకొచ్చినాడు కదా, మా పిల్లల్ని అడుగుతున్నాడు ఏం కావాలని. మా పిల్లల ఆప్షన్స్ చాలా ఉన్నాయి, దాంట్లో అవన్నీ నడుచవు. ఏదో మంచిదే తీసుకోవాలి ఇప్పుడు. ఇదేనండి హాట్ హిల్స్ మొబైల్ క్యాంటీన్ అంటారు కదా. మా ఆయన అయితే ఆర్డర్ ఇవ్వడానికి పోయినాడు. ఇక్కడ మంచిగా ఉంటుందంట. నేను లేనప్పుడు మా ఆయన తిన్నాడు, అందుకని ఇక్కడ పట్టుకొచ్చినాడు అనమాట, బాగుంటుంది అనేసి. ఏం తీసుకొచ్చినా? ఇది మన కోసం ఆఫ్ఘనీ రోల్. ఆఫ్ఘనీ రోలా? ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి పన్నీర్ రోలా? ఇది ఎవరికి, అది ఎవరికి? ఇది పిల్లలకి. పిల్లలకా? సో మా పిల్లలు కారం తినారనేసి పన్నీర్ది అనమాట. మాకు కొంచెం స్పైసీది. పేపర్ చుట్టించినాడు. ఇక పిల్లలు తీసుకొని తినలేరు కదా, అందుకే తీసి ఇచ్చేస్తున్నాను. పట్టినా ఇది నీకు. కూర్చొని తిను. ఇక్కడ కూర్చోబెట్ట. తగ్గించుకుంటారు అబ్బా వీళ్ళు. తగిలించుకొని తినాలి. సరే ఇటనన్నా పెట్టుకో. డ్రెస్ బాగుందా నాన్న? చింతలి అక్కు బాగుందా? లడ్డు తిను. అక్కడ కేఎఫ్సి ఉంది, చూస్తున్నారా? అయితే కేఎఫ్సి కూడా వెళ్ళారు. ఇక్కడ దీనికి అంత డిమాండ్ అనమాట. ఇట్లా కార్లో వచ్చి కూర్చొని హారన్ కొడతల కల్లా వీళ్ళు ఉన్న వాళ్ళు వెళ్ళి పోయి ఆర్డర్ తీసుకుంటారు. ఇట్లా కార్లు అన్నీ చాలా దూరం వరకు ఉన్నాయండి. ఇంకా మా ఆయన అంటున్నాడు ఒక అర్ధగంట ఉంటే ఇంకా ఇది ఫుల్ అయిపోతుందని. స్విగ్గీ వాళ్ళు నా ముందరే దాదాపుగా అంటే ఒక 5-6 మంది వచ్చినారు. మేము వచ్చిన ఒక 15 minutesలోనే. సో అంత స్పెషల్ అనమాట హాట్ వీల్స్లో. సో ఫుడ్ కూడా అయితే భలే ఉంది. అక్కు నచ్చింది దానికి? సూపర్ ఉంది కదా నాన్న? బాగుంది నిజంగా. ఫుడ్ అయితే సూపర్గా ఉంది, బాగుంది. సో తినేసినామండి. ఇప్పుడైతే ఇంకా బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా చిన్నగా వ్యాలంటైన్స్ డే చిన్నగా ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాము. అదిగోండి, మేము వచ్చే టైంకి ట్రైన్ వచ్చింది. ఇందాక బ్రిడ్జ్ పైన వచ్చినాం కదా, ఇప్పుడు బ్రిడ్జ్ కింద అనమాట. ఇక్కడ లైటింగ్ బాగుంటుంది. లైటింగ్ ఎట్లా ఉందో
పైన చూపించాను కదా హోటల్, ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఎంత బాగుంది. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. వెళ్ళేటప్పుడు అయితే చలి అనిపించలేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ చలి అనిపించేసింది. మీరు అనుకోవచ్చు ఏంటక్క వ్యాలంటైన్స్ డే అంటున్నారు, కేక్ కటింగ్ అయితే చేయలేదనేసి. కేక్ తింటే మా ఊడికి వెంటనే దగ్గు వస్తుందండి, అందుకే రిస్క్ ఎందుకు తీసుకోవాలనేసి కేక్ అలా చేసుకోకుండా జస్ట్ అయితే తినేసి వచ్చాము. ఊరు నుంచి వచ్చిన తర్వాత మేమైతే బయటికి వెళ్ళలేదు, ఎక్కడ కూడా తినలేదన్నమాట. అందుకనేసి సో వ్యాలంటైన్ డేస్ ఒక రీజన్గా పెట్టుకొని బయటికి వెళ్ళి అలాగా తినేసి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది అండి వ్లాగ్. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.